Hello friends, welcome to our channel. Today మన టాపిక్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్నది చూద్దాం. ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఆర్ కీవర్డ్స్ దట్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ ఆర్ వేరియబుల్స్. దే allow us to manipulate the data and perform calculations. Think of operators as tools that help us do different things with numbers, text or other types of information in our programs. Okay, యాక్చువల్లీ ఆపరేటర్స్ అంటే స్పెషల్ సింబల్స్. ఈ ఆపరేటర్స్ మనకు ఎందుకు యూజ్ చేస్తాం అంటే మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చేసేకి, డేటా మ్యానిపులేట్ చేయడానికి, వాల్యూస్ కంపేర్ చేసుకోవడానికి ఈ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఆపరేటర్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే నార్మల్గా అంటే మెయిన్ 6 or 7 అంతే. బట్ మనం అన్నీ చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ కంపారిజన్ ఆపరేటర్, లాజికల్, బిట్వైజ్, అసైన్మెంట్, రిలేషనల్, మెంబర్షిప్ అండ్ ఐడెంటిఫై. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే దీంట్లో ఇంకా అడిషనల్గా కొన్ని ఉన్నాయి ఆపరేటర్స్. ఫస్ట్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్స్. ఇది మనము పవర్ అని కూడా అనొచ్చు. ఫ్లోర్ డివిజన్. ఫస్ట్ అడిషన్ అంటే యాడింగ్ 2 నెంబర్స్ టుగెదర్. ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి మనం అడిషన్ అంటాం. ఇది మనం స్కూల్లోనే తెలుసుకున్నాం కదా. అలాగే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మాడ్యూల్స్ అంటే రిమైండర్ ఆఫ్టర్ డివిజన్. ఓకే, పవర్ అంటే 2 పవర్ 3. ఓకే, అండ్ ఫ్లోర్ డివిజన్ అంటే డివిజన్ బట్ ఓన్లీ కీప్ ది హోల్ నెంబర్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్లో కూడా ఒక కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఈక్వల్ టు, నాన్ ఈక్వల్ టు. అంటే ఈక్వల్ టు అంటే మనం ఇచ్చిన 2 వాల్యూస్ సేమ్ ఉంటే ట్రూ వస్తుంది. ఇది బూలియన్లో మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. నాట్ ఈక్వల్ టు అంటే మనం ఇచ్చిన 2 వాల్యూస్ సేమ్ కాకపోతే ట్రూ వస్తుంది, సేమ్ అయితే ట్రూ రాదు, ఫాల్స్ వస్తుంది. గ్రేటర్ దెన్ అంటే మనం ఇచ్చిన ఒక వాల్యూ కంటే ఇంకో వాల్యూ తక్కువ ఉంటే అప్పుడు ట్రూ వస్తుంది, ఎక్కువ ఉంటే ఫాల్స్ వస్తుంది. లెస్ దెన్ అంటే మనం ఇచ్చిన ఫస్ట్ వాల్యూ కంటే సెకండ్ వాల్యూ తక్కువ ఉంటే అప్పుడు ట్రూ వస్తుంది. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే మనం ఇచ్చిన 2 వాల్యూస్ ఫస్ట్ వాల్యూ కంటే ఫస్ట్ వాల్యూ ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి, అప్పుడు ట్రూ వస్తుంది. లెస్ దాన్ ఈక్వల్ టు అంటే దానికి ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నాట్ అనే ఆపరేటర్స్ ఉంటాయి. ఈ అండ్ అనేది 2 వాల్యూస్ మనం ఇచ్చిన 2 కండిషన్స్ ట్రూ అయితే అది ట్రూ డిస్ప్లే చేస్తుంది. అదే ఆర్ ఆపరేటర్లో 2 కండిషన్స్లో ఏదో ఒకటి ట్రూ అయినా మనకి ట్రూ వస్తుంది. ఓకే, నాట్ అంటే రివర్స్ అన్నమాట. ట్రూ వస్తే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ వస్తే ట్రూ వస్తుంది అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ అంటే దీంట్లో అండ్, ఆరు, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే, అండ్ అంటే బోత్ కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇది ఆ 2 నెంబర్స్ని కంపేర్ చేస్తూ అవుట్పుట్ ఇస్తుంది. ఆర్ అన్నా కానీ అంతే, ఆర్ అంటే ఎనీ 1 కరెక్ట్ అవ్వాలి. ఓకే, బిట్వైజ్ అనేది మనం ఇచ్చిన నెంబరు బైనరీలో కన్వర్ట్ చేసి బిట్లా కన్వర్ట్ చేసుకుంటూ మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నాట్ అన్నా కూడా ఈచ్ బిట్ ఆఫ్ ది నెంబర్ చేంజ్ 0 to 1 అండ్ 1 to 0. అంటే ఇప్పుడు మనకి బైనరీ నెంబర్స్ అన్ని ఎట్లుంటాయి, 0 1s లో ఉంటాయి. ఓకే,
అలా. లెఫ్ట్ షిఫ్ట్ అంటే మనం ఇచ్చిన వాల్యూస్ని అది బైనరీలో కన్వర్ట్ చేసుకొని అడిషనల్గా నెంబర్స్ని యాడ్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ షిఫ్ట్లో ఇట్ విల్ బి యాడ్ వాల్యూస్. రైట్ షిఫ్ట్ అన్నా కూడా రైట్ సైడ్ యాడ్ చేస్తుంది వాల్యూస్ని. ఇది మొత్తం నేను ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై ఈక్వల్స్, డివైడెడ్ ఈక్వల్ టు, మాడ్యూల్స్ ఈక్వల్ టు, పవర్ ఈక్వల్ టు, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు. ఓకే. అసైన్మెంట్ వాల్యూ టు ది వేరియబుల్. ఇప్పుడు మనం ఏదైనా వాల్యూ అసైన్ చేసినప్పుడు ఒక వేరియబుల్లో అసైన్ చేసామనుకో, తర్వాత మనం వేరియబుల్ని కాల్ చేశాక అవుట్పుట్ వస్తుంది నార్మల్గా. అలాగే ప్లస్ ఈక్వల్ టు అంటే యాడ్ ది వాల్యూ టు ది వేరియబుల్ అండ్ అసైన్ ది రిజల్ట్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు ఎక్స్ అంటే ఈ నెక్స్ట్ ప్లస్ ఈక్వల్లో ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్లో 5 ఉంటుంది, ప్లస్ ఈక్వల్ టు 3 ఇచ్చాం అంటే ఇప్పుడు 5 ప్లస్ 3 అంటే 8 వస్తుంది. నార్మల్గా మనం ఏదన్నా వేరియబుల్ వేరేది ఇచ్చి మనము ఎక్స్ ప్లస్ 3 ఇచ్చామనుకో అది 8 వస్తుంది, కానీ ఇలా కూడా రాయొచ్చు అంతే. నా ఈ ప్లస్ ఈక్వల్ టు లాగే ఈ మైనస్ కూడా సేమ్ యాజ్ మల్టిపుల్ ఈక్వల్, డివైడ్ ఈక్వల్, మాడ్యూల్స్ ఈక్వల్, ఎక్స్పోనెంట్ ఈక్వల్ ఆర్ పవర్ ఈక్వల్, ఫ్లోర్ డివైడ్. నెక్స్ట్ ఇవన్నీ మీరు ఒకసారి నేను మరి ప్రోగ్రాంలో చేసి చూపిస్తాం, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. ఈక్వల్ టు అంటే చెక్ ది ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం ఇచ్చిన 2 వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఈ ఈక్వల్ టు అని యూజ్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు అంటే 2 వాల్యూస్ ఈక్వల్గా లేవు అని చూడడానికి మనం ఇది నాట్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. గ్రేటర్ దెన్ అంటే ఇప్పుడు 2 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ గ్రేటర్ దెన్ కాదా అని చెక్ చేయడానికి. లెస్ దెన్ అంటే తక్కువ కాదా అని చూడడానికి. నెక్స్ట్ నెంబరు ఫస్ట్ నెంబర్ కంటే తక్కువ కాదా అని చెక్ చేయడానికి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే చెక్ ఇఫ్ వన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అదర్. ఇప్పుడు మనం ఇచ్చిన 2 వాల్యూస్లో ఫస్ట్ దానికంటే ఈక్వల్గానే ఫస్ట్ ఇచ్చిన వాల్యూకి సెకండ్ ఇచ్చిన వాల్యూకి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా గ్రేటర్ దెన్ ఎక్కువ వాల్యూ ఉందా, ఈ రెండిట్లో ఏది సేమ్ అయినా మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి, లేకపోతే నెగిటివ్ వస్తుంది. లెస్ దాన్ ఈక్వల్ టు ఇది కూడా సేమ్, తక్కువ వాల్యూ కన్నా ఉండాలి లేకుంటే ఈక్వల్గా అన్నా ఉండాలి. తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్, నాట్ ఇన్. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన లిస్ట్లో అది ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఓకే. ఇన్ అంటే ఉన్న లిస్ట్లో మనం ఇచ్చిన లిస్ట్లో ఇది ఉందా లేదా అని ఇన్ అనేది చూస్తాం. నాట్ ఇన్ అంటే ఈ దీంట్లో లేదు అనడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఈజ్ నాట్. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన 2 వాల్యూస్ ఒకటా సేమా కాదా అని. ఓకే. చెక్ ఇఫ్ 2 వేరియబుల్ పాయింట్స్ టు ది సేమ్ ఆబ్జెక్ట్. చూడండి, సేమ్ ఆబ్జెక్టా కాదా అని చెక్ చేయడానికి ఇది సేమ్ ఆబ్జెక్ట్ కాదు అని.